జాగ్రత్త మనోహరి, పోలీసోన్ని నమ్మకూడదంటారు అని చెంబ అంటే, చూస్తూ ఉండు. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు కూడా ముందు ముందు చాలా బాగా అర్థమవుతుంది. నేను మైమరిపించేసి వాడి మెదడు మొద్దు బారేలా చేస్తాను అని చిటికెలు వేస్తూ మనోహరి చెప్తుంది. అమ్మో! ఇది సామాన్యురాలు కాదు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. బాగి కిచెన్లో వంట చేస్తూ ఆయనకి మనోహరి గురించి తెలిసేలా చేయటం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అమర్ అప్పుడే హాల్లోకి వచ్చి, బాగి నా గురించి పిల్లల గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మమ్మల్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. బాగి మూడ్ని నార్మల్కి తీసుకురావాలి అని అమర్ మనసులో అనుకుంటూ, మిస్సమ్మ వాటర్ తీసుకురా అని కేకలు పెట్టడంతో తెస్తున్నానంటూ బాగి గ్లాస్ పట్టుకు వస్తుంది. అయితే అమర్ సోఫాలో కూర్చొని బాగి వస్తుంటే కావాలనే తన కాల్ని అడ్డు పెడతాడు. బాగి కింద పడిపోతూ అమర్పై పడిపోతుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. బాగి ఏమో అలాగే అమర్ని చూస్తూ ఉంటే, పడిపోయావు కదా అని అమర్ అంటాడు. ఏంటి అని బాగి అంటుంది. అదే నన్ను చూస్తూ కింద పడిపోయావు కదా అని అడుగుతున్నానని అమర్ అంటాడు. దాంతో బాగి టక్కున లేచి నిలబడి, మిమ్మల్ని చూసి కాదు, నా కాళ్ళకి ఏదో అడ్డు తగిలింది అని బాగి చెప్తుంది. అమర్ కూడా లేచి నిలబడి చాలా స్టైల్గా అబద్ధం చెప్పకని కావాలనే చెప్తూ ఉంటాడు. నేనెందుకు అబద్ధం చెప్తాను, అయినా మిమ్మల్ని చూసి నేనెందుకు పడిపోతాను అని బాగి అంటుంది. నాలాంటి వాడు దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా అని అమర్ అంటే, బాగి షాకింగ్గా నోరు తెరిచేసి, మీలాంటి వాడు కావాలని చెప్పానే కానీ మీరే అని చెప్పలేదని బాగి చెప్తుంది. సరే, నువ్వు నాకు పడిపోలేదు, నేనే నీకు పడిపోయాననుకో అని అమర్ చెప్పగానే, ఏంటి అని బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నీకు ఒక్కసారి చెప్తే వినపడదా మిస్సమ్మ? సరిగా వినటం చేత కాదేంటి? ఇదిగో మళ్ళీ చివరిసారిగా చెప్తున్నాను, బాగా విను. నేను నీకు పడిపోయాను అని అమర్ చెప్తాడు. మీరు నాకు పడిపోవటం ఏంటి? దాని అర్థం ఏంటి? ఏం మాట్లాడుతున్నారని బాగి అంటుంది. నువ్వు తెలివైన దానివే కదా, చదువుకున్న దానివే కదా, నువ్వే అర్థం చేసుకో అని అమర్ అంటే, నాకు అర్థం కాలేదు అని బాగి అంటుంది. కొన్ని అర్థం చేసుకోవాలి మిస్సమ్మ, అర్థం కాలేదంటే ఎలా చెప్పు? నేనలా ఎందుకన్నానో థింక్ చెయ్యి అంటూ బాగి చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని నీళ్లు తాగి మళ్ళీ వాటర్ గ్లాస్ని బాగి చేతిలో పెట్టేసి వెళ్తాడు. తాళి కట్టిన బాగిని మర్చిపోయి మిస్సమ్మలా వచ్చిన కేర్ టేకర్ని లవ్ చేస్తున్నాడా? అసలు నేను బాగిలా ఓడిపోయి మిస్సమ్మలా గెలుస్తున్నాను, మళ్ళీ ఈ విషయం నాతో చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలని బాగి తల కొట్టుకుంటూ ఉంటుంది. తర్వాత పార్తు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే, వెళ్ళు మనోహరి, వెళ్ళి బుట్టలో వేసుకో అని చెంబ అంటుంది. నేను బుట్టలో వేసుకోవటం ఏంటి? ఆల్రెడీ వాడు నా క్రష్లో ఉండిపోయాడు కదా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని హాయ్ పార్తు గారు అంటూ మనోహరి వస్తుంది. హాయ్ మనో అంటూ ల్యాప్టాప్ మూసేసి పార్తు మాట్లాడుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని కొంప తీసి డిస్టర్బ్ చేశానా అని మనోహరి అంటే, అబ్బే అలాంటిదేం లేదు అని పార్తు అంటాడు. కాల్ మీ పార్తు గారు ఎందుకు చెప్పు మను అని పార్తు అంటే, మీరు నన్ను మను అని పిలుస్తుంటే నేను మిమ్మల్ని పార్తు అని పిలవటం నాకు కూడా చాలా బాగుందిలేండి. అయినా కూడా ఇప్పుడు మీరు కొత్త వాళ్ళ అనిపించటం లేదు, ఏదో తెలిసిన ఫ్రెండ్లా అనిపిస్తున్నారు తెలుసా, దగ్గర వార్లా అనిపిస్తున్నారు పార్తు అని మనోహరి వయ్యారాలు ఒలుకుతూ మాట్లాడుతూ ఉంటే, తనకు కూడా నాలాగే అనిపిస్తుందన్నమాట అని పార్తు మనసులో అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అన్నట్లు మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని మనోహరి అంటే, అదే నచ్చిన అమ్మాయి దొరకలేదు, ఆల్మోస్ట్ ఆల్ దొరికినట్లే అని పార్తు అంటాడు. అయితే మీరు కేసు అయిపోగానే హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతారా అని మనోహరి అంటే, అంతే కదా అని పార్తు అంటాడు. అయితే కేసు త్వరగా అయిపోకూడదని నేను కోరుకుంటున్నాను అని మనోహరి అంటుంది. ఎందుకు అని పార్తు అంటే మీరు వెళ్ళిపోతారు కదా అని మనోహరి చెప్తూ ఉంటే, అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి భోజనానికి రండని పిలిచి వెళ్ళిపోతాడు. రామను భోజనానికి వెళ్దాం అని పార్తు చెప్తాడు. అమర్ వాళ్ళందరూ కింద వెయిట్ చేస్తూ ఉంటారు. పాత బుజ్జమ్మని తీసేసి కొత్త బుజ్జమ్మ పాపని చూపిస్తూ ఉంటారు. మనోహరి పార్తు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మెట్లు దిగి వస్తూ ఉంటే భాగీరాతో షాకింగ్గా చూస్తూ ఉంటారు. పార్తు వచ్చి ఇలా కూర్చో అని మనోహరి దగ్గరుండి వడ్డిస్తూ, ఏంటి మిస్సమ్మ ఆవకాయ ఎక్కడా అని మనోహరి తెగ బిల్డప్ కొడుతూ ఉంటుంది. అప్పుడే బాగి పక్కకు వెళ్ళి రాథోడ్ అని మెల్లగా పిలవటంతో, మిస్సమ్మ సాంబార్ కూడా చేసింది, నేను వెళ్ళి పట్టుకు వస్తాను అని రాథోడ్ కిచెన్లోకి వెళ్తాడు. ఏంటి మిస్సమ్మ, వాళ్ళిద్దరిని మనం కలుపుదాం అనుకుంటే వాళ్ళే ఇలా అల్లుకుపోతున్నారు, కొంప తీసి మనోహరి కూడా పార్థ సారథి ప్రేమలో పడిపోయిందా అని రాథోడ్ అంటే, అది ప్రేమించే లవర్ కాదు, కాటేసే కిల్లర్ అని బాగి అంటే, మరి మనోహరి ఏంటి ప్రేమిస్తున్నట్లు ఉంది అని రాథోడ్ అంటాడు. అదే కదా పార్థు సారు ప్రేమిస్తున్నట్లు మనోహరికి అర్థమైపోయినట్లు ఉంది.
అందుకే ఆ ప్రేమను వాడుకొని అది మోసం చేయాలని చూస్తోంది అని బాగి అంటే, అమ్మ మీసమ్మ ఎంత ప్లాన్ చేసింది, దాన్ని అసలు వదిలిపెట్టకూడదు అని రాథోడ్ అంటే, పార్థు సారు ముందు పోలీసు తర్వాతే లవర్, ఆయనకి ముందు డ్యూటీయే ముఖ్యం కాబట్టి మనోహరి కన్నుని తన వేలుతోనే పొడుచుకునేలా మనం ఆ పార్థు సార్ దగ్గర మనోహర్ని ఇరికించేద్దాము అని బాగి చెప్తుంది. అలాగేనని రాథోడ్ అంటాడు. పార్థు దగ్గుతూ ఉంటే, ఇదిగో వాటర్ తాగు అని మనోహరి దగ్గరుండి తాగిస్తూ ఉంటుంది. వీళ్ళేంటి ఇంత క్లోజ్గా ఉన్నారు, కొంపతీసి ఒకరిని ఒకరు లవ్ చేసుకుంటున్నారా ఏంటి అని అమర్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూడండి, బుజ్జమ్మ మొన్న మాకు హెల్ప్ చేసింది కదా, అందుకని అప్రిషియేట్ చేస్తూ ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశారు మా కంటోన్మెంట్ వాళ్ళు. రేపు ఈవినింగ్ ఫామ్ హౌస్లో ఆ ఫంక్షన్ జరుగుతుంది, మనమందరం వెళ్తున్నాం అని అమర్ చెప్పడంతో కంగ్రాచులేషన్స్ బుజ్జమ్మ, హే అంటూ పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఉంటారు. తర్వాత బాగి డోర్ కొట్టి పర్మిషన్ తీసుకొని మరి అమర్ దగ్గరికి వస్తుంది. ఏంటి మీసమ్మ, ఈరోజంతా నువ్వు నా చుట్టూనే తిరుగుతున్నావు అని అమర్ అంటే, నేనేమీ తిరగట్లేదు, మీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పటం కోసం వచ్చాను, కానీ మీరేమంటారోనని నాకు భయమేస్తుంది, తిడతారేమో మీరు అని బాగి అంటే, ఇంట్లో అందరూ నిన్ను చూసి భయపడితే నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా అని అమర్ అంటే, బాగి బుంగమూతి పెట్టి కోపంగా చూస్తూ ఉంటుంది. సరే ఏంటో చెప్పు అని అమర్ అంటాడు. ఇందాక పార్థుని ఆ మనోహర్ని ఇద్దరిని చూసారా, వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారేమో అనిపిస్తోంది అని బాగి అంటే, నీకు కూడా అలా అనిపించిందా అని అమర్ అంటాడు. నీకు కూడా అంటే మీకు కూడా అలాగే అనిపించిందా అని బాగి అంటుంది. సరే కానీ నీకెందుకలా అనిపించింది అని అమర్ అంటే, వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు, ఇద్దరు చాలా బాగున్నారు, అందుకే ఒకరిని ఒకరు చూసుకోగానే వాళ్ళు ప్రేమలో పడిపోయినట్లున్నారు, ఒక పని చేసేస్తే సరిపోతుంది కదా, వాళ్ళ చూపులు ఎలాగో కలిసిపోయాయి అనిపిస్తోంది కాబట్టి వాళ్ళకు పెళ్లి చేసేస్తే పని అయిపోతుంది అని బాగి అంటుంది. ఏంటి మనం పెళ్లి చేయాలా అని అమర్ అంటే, అవును పార్థు సార్ మీకు కావాల్సిన వారు, ఆరు మేడం ఫ్రెండ్ కాస్త మనోహరి, ఆరు మేడం చాలాసార్లు మనోహరి గారికి పెళ్లి చేయాలని చూసింది కదా, అదేదో మనమే చేసేస్తే సరిపోతుంది అని బాగి అంటే, అవును నువ్వు చెప్పింది నిజమే, ఆరు మనోహరి పెళ్లి చేయాలని చాలా కోరుకుంది అని అమర్ అంటే, ఇంకెందుకు సార్ వాళ్ళకి ముహూర్తాలు పెట్టించేసేయండి, ఆలస్యం చేయకండి అని బాగి అంటుంది. అప్పుడే ముహూర్తాల వరకు వెళ్ళావా, వాళ్ళని అడగాలి కదా అని అమర్ అంటే, ఇంకెందుకు సార్ ఆలస్యం, ఇప్పుడే పిలిచి అడిగేయండి, పని అయిపోతుంది అని బాగి చెప్తుంది. ఇప్పటికిప్పుడు అంటే మాట్లాడడం కష్టం కదా, వీలు చూసుకొని మాట్లాడతాను, ముహూర్తాలు పెట్టిద్దాంలే అని అమర్ చెప్తాడు. సరే సార్ థ్యాంక్ యూ అని బాగి వెళ్తుంటే, వాళ్ళ పెళ్లి గురించి నీకెందుకు అంత ఇంట్రెస్టు, నీకు కూడా పెళ్లి కాలేదు కదా, మరి నీ పెళ్లి గురించి ఆలోచించవా అని అమర్ అంటే, నా పెళ్లి గురించి మాట్లాడకండి సార్, గుడ్ నైట్ అంటూ బాగి వెళ్తుంది. అమర్ నవ్వుకుంటూ ఉంటాడు. దీంతో నువ్వు అయిపోయావు మనోహరి, ఇప్పుడు పార్థు గారికి నువ్వంటే చచ్చేంత ప్రేమ కాబట్టి చెప్పిన వెంటనే నీతో పెళ్ళికి ఓకే చెప్పేస్తాడు. ఒకవేళ నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నించావే అనుకో, నువ్వు పెళ్ళి వద్దన్నావు అని చెప్పి నిన్ను ఆరో ఒక్క కేసులో జైలుకి పంపించేస్తాడు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసి పంపించేస్తే నాకు పీడ విరగడైపోతుంది, ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా పార్థు సార్ నిన్ను జైలుకి పంపిస్తాడు, ఎలా తిరిగి నువ్వు పీడైతే నాకు విరగడైపోతుంది అని బాగి అనుకుంటూ ఉంటుంది. తెల్లవారగానే చెంబ చీపురు పట్టుకొని చిమ్మటానికి బయటికి వచ్చి అక్కడ బొమ్మను చూసి గట్టిగా కేకలు పెడుతూ లోపలికి వెళ్తుంది. బాగిని డాష్ ఇచ్చేస్తుంది. ఏంటి యాదమ్మ, ఏమైంది, ఎందుకలా కేకలు పెడుతున్నావు అని బాగి అడుగుతూ ఉంటే, ఏమైందంటూ అమర్ పార్థు కూడా అక్కడికి వస్తారు. బయటికి వచ్చి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది అని వాళ్ళని బయటికి తీసుకురావడంతో వాళ్ళు కూడా చాలా షాకింగ్గా చేతుబడి చేసిన బుజ్జమ్మ బొమ్మ వైపు చెట్టుకు వేలాడుతూ ఉంటే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక చెంబ నిద్రపోతున్న మనోహరి దగ్గరికి వెళ్ళి, అసలు ఇదంతా నువ్వే చేసావు కదా, ఈ సమయంలో ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అరుస్తూ ఉంటుంది. నేనేం చేశాను, పొద్దు పొద్దున్నే భూకంపం వచ్చినట్లు ఇలా కేకలు పెడుతున్నావు, అసలు బయట ఏముందో రా చూద్దాం అని మనోహరి కూడా వచ్చి ఇక అందరూ రాథోడ్తో సహా నోరు తెరుచుకొని ఆ బొమ్మ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు.